సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు 5 స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే సిపిఐ కూడా ఒక స్థానం అడుగుతా ఉంది, ఇటు ఎంఐఎం కూడా ఒక స్థానం అడుగుతా ఉంది. అయితే మిగతా పార్టీలతోనే ఎవరు డిస్కస్ చేయాలి, ఎవరు మాట్లాడాలి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. సిపిఐ 2 రోజుల క్రితం గాంధీ భవన్ కి వచ్చింది. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇటు మజ్లిస్ పార్టీ కూడా వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అడుగుతున్నారు. అయితే మజ్లిస్ కి రానున్నటువంటి నెలలో లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. ఆ సమయంలో మజ్లిస్ పార్టీకి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ చేసినట్టు తెలుస్తా ఉంది. సిపిఐకి సంబంధించి కూడా ఇప్పుడు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఈ రోజు చర్చించారు. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్సీలు వస్తాయా, 4 ఎమ్మెల్సీలు వస్తాయా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఎల్లుండి హైకమాండ్ తోని చర్చిస్తారు. హైకమాండ్ తోని చర్చిస్తున్నటువంటి సమయంలో ఎవరెవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ రానటువంటి వాళ్ళను ఏ విధంగా వాళ్ళకి పార్టీ పదవుల్లోనా, లేదంటే మేజర్ గా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు ఇచ్చేనా వాళ్ళను ఏదో ఒక విధంగా ప్లేస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అయితే ఈ పదవులు ఇచ్చేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసినటువంటి సేవలు, నిజంగా ఎన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నారు. సామాజిక సమీకరణలను కూడా దృష్టిలో పెట్టుకోవడం కాంగ్రెస్ భావిస్తా ఉంది. దీంట్లో భాగంగా ఎవరెవరికి ఎమ్మెల్సీలు వస్తే, ఎవరెవరికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కార్పొరేషన్ పదవులు కానీ, ఢిల్లీలో కొన్ని పదవులు ఇవ్వాలని, పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. ఇట్లా వీటన్నిటికి సంబంధించిన చర్చ ఎల్లుండి కొనసాగే అవకాశం ఉంది. దీని తర్వాత ఎమ్మెల్సీలు, మంత్రివర్గ విస్తరణ, పార్టీకి సంబంధించినటువంటి కీ పొజిషన్స్, ఏఐసీసీకి సంబంధించిన సెక్రటరీలు, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ముగించుకొని కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కి వచ్చారు. ఇక్కడ గాంధీ భవన్ లో ఇప్పుడు అనుబంధ సంఘాలతోని డిస్కషన్ ఉంటుంది. అయితే గాంధీ భవన్ కి కొంతమంది ఆశావాహులు కూడా వచ్చారు. వాళ్ళు తమకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, మీనాక్షి నటరాజన్ కి వినతి పత్రాలు ఇస్తున్నారు. కాసేపటి క్రితం వరంగల్ కు సంబంధించినటువంటి నేత దొమ్మటి సాంబయ్య తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జ్ ని, పార్టీ చీఫ్ ని రిక్వెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాసేపటి క్రితం గాంధీ భవన్ వచ్చారు. ఇటు కరెన్స్ గారు కానీ, కేఆర్ నాగరాజ్ కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక దాంతోపాటు మరికొంతమంది కూడా ఆశావాలు గాంధీ భవన్ కు క్రికెట్ గా నిమజ్జనం చేస్తున్నారు. జైపాల్ కానీ, పార్టీకి సంబంధించినటువంటి కొనగాల మహేష్, ఇంకా కొంతమంది నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేయవలసిందిగా పార్టీకి వినతి పత్రం ఇచ్చారు. మొత్తానికైతే గాంధీ భవన్ అయితే ఇటు ఎమ్మెల్సీ ఆశావాలతో సందర్గా కనిపిస్తుంది. మధ్యాహ్నం కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.